మ్యుటేషన్స్ అంటే భూమి రికార్డులలో తగు మార్పులు చేసుకోవడాన్ని మ్యుటేషన్స్ అని అంటాం. జనరల్‌గా ఎప్పుడు జరుగుతుందంటే మ్యుటేషన్‌లు భూములు అమ్మకాలు, కొనుగోలు చేసినప్పుడు గానీ, వారసత్వ రీత్యా వచ్చినప్పుడు గానీ, వీలునామా రీత్యా వచ్చినప్పుడు గానీ, ఈ మ్యుటేషన్‌ల ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది రైతులకు తెలియక ఈ మ్యుటేషన్‌లు చేసుకోనందువల్ల వాళ్ళు ఎక్కువగా నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఏమంటే వాళ్లకు ఆ భూముల పైన సరైనటువంటి హక్కుల రికార్డులు లేని దానివల్ల బ్యాంకులో రుణాలు పొందాలన్నా, ప్రభుత్వ పథకాలుంటే ఏదన్నా నిధులు మంజూరు కావాలన్నా, ఇటువంటి అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైనా వివాదం వచ్చినప్పుడు కోర్టుకు పోవాలన్నా కూడా మీకు సరైనటువంటి రికార్డు లేని దానివల్ల కోర్టు తీర్పులు కూడా ఈ కబ్జాకు గురైనటువంటి వాళ్ళకే అనుకూలంగా జరుగుతుంది. జనరల్‌గా బలహీనంగా ఉండేటువంటి రైతులను సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద కబ్జాదారులు ఏం చేస్తారు, వాళ్ళ వారసుల నుండి కూడా రాసుకొని మిమ్మల్ని ఆ భూమి నుండి తొలగించేదానికి ప్రయత్నం చేస్తారు. అదే మీకు రైట్ అండ్ టైటిల్ ఉంటే కోర్టు ద్వారా కూడా పెద్ద కబ్జాదారుని కూడా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. 12 ఏళ్లుగా మీరు చూసుకోకపోతే అడ్వాన్స్ పొజిషన్ వస్తుంది. అంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారము వరుసగా 12 సంవత్సరములు ఎవరి చేతిలో అయినా భూమి ఉన్నట్లయితే ఆ భూమికి అడ్వాన్స్ పొజిషన్ వస్తుంది. మీరు క్రమంగా హక్కులను కోల్పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా చేతులు మారినప్పుడు కంపల్సరీగా మ్యుటేషన్ ప్రక్రియ అనేటువంటిది చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఈ కింద ఉన్నటువంటి లింక్‌ను క్లిక్ చేస్తే ఆ వీడియోను అన్ని వివరాలతో మీరు చూడొచ్చు. థాంక్ యూ.